నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మేషరాశి వారికి ఆశించిన ఫలితాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా విద్యాపరంగా, వృత్తిపరంగా పడుతున్న శ్రమకి తగిన ప్రతిఫలం లభించే విధంగా ఆలోచనలు, కృషి చేస్తూ ముందుకు పెడతారు. అలాగే అధిక ఖర్చులు ఉన్నప్పటికీ, శ్రమ అలసట ఉన్నప్పటికీ అనుకున్న సమయంలో అనుకున్న పని సాధించడానికి అధికంగా కృషి చేస్తూ ముందుకు పెడతారు. ముఖ్యంగా శత్రు రోగ రుణాలని అధిగమించడానికి, ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి, ఆశించిన ఫలితాల్లో విజయం సాధించడానికి, అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న పనులు సాధించడానికి ముందుకు పెడతారు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా వృషభ రాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఉన్నప్పటికీ కూడా మంచి ఉపయోగకరంగా ఆశించిన పనులలో విజయాన్ని సాధించుకుంటూ ముందుకు పెడతారు. వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, అలాగే విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, స్నేహితుల యొక్క సహకారంతో, ఆత్మీయుల యొక్క సహకారంతో అనుకున్న పనులలో అనుకున్న విధంగా విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి, ఆలస్యాలు, ఆటంకాలు ఉన్నప్పటికీ అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. అయితే జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే విధంగా ఆలోచనలని సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో హైగిరివాన్ అనే శ్లోకాన్ని పఠించడం మర్చిపోకుండా ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి దూర ప్రయాణాలకి, ఉన్నత విద్య కొరకు దూర ప్రదేశాల్లో అవకాశాలు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే సమయంగా కూడా దీన్ని అనుకోవచ్చు. విదేశీ విద్య కోసం కానీ, విదేశాల్లో ఉండే వ్యక్తులతో ఈ రోజున మాట్లాడి విద్య గురించి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి, ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలకు సంబంధించిన రోజుగా కూడా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ, వృత్తిపరమైన విషయాల్లోనూ కొన్ని ఇబ్బందికరమైన వాతావరణాలు ఉంటున్నప్పటికీ వాటిని మీ సమయస్ఫూర్తితో ఎదుర్కొంటూ అనుకున్న సమయంలో అనుకున్న పనిని సాధించడానికి నిరంతరం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఎదురవుతున్న సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. అనవసర భయాందోళనని, అనవసరమైన ఇమాజినేషన్స్ లాంటి వాటిని అధిగమించాలి. ప్రశాంతతని పెంపొందించుకోవాలి. ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమిస్తూ ముందుకు పెడుతూ ఆధ్యాత్మిక ఆలోచనలతో, ఆధ్యాత్మిక విద్య కొరకు చేసే ప్రయత్నాలతో ఎట్లాంటి సమస్యనైనా ఎదుర్కొనడానికి ప్రయత్నం చేయాలి. అలాగే విదేశాలకు సంబంధించిన వ్యక్తులతో కొంత మీకు మాటమంతి, అలాగే వ్యాపార విస్తరణకు సంబంధించిన విషయాల గురించి కొన్ని కీలక ఆలోచనలు మొదలైన వాటి కొరకు ప్రయత్నం చేస్తారు. అలాగే చేపట్టిన కార్యక్రమాల్లో చిన్నపాటి సమస్యలు లాంటివి, దూర ప్రయాణాలకు అవకాశాలు లాంటివి ఉన్నప్పటికీ ముఖ్యంగా డిప్రెషన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అనవసరమైన వాటి నుంచి బయటపడి మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధంగా మెడిటేషన్ మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళాలి. చేస్తున్న కార్యక్రమాల్లో ఎదురవుతున్న సమస్యల వల్ల కొంత ఘర్షణాత్మకంగా ఉన్న దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సాంఘిక సంబంధాల విషయంలో ముఖ్యంగా స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి, విదేశాల్లో ఉండే స్వదేశీ మిత్రులతో చర్చించడానికి సంబంధించిన అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే అవకాశాలు లాంటివి కూడా ఒకటి కనబడుతున్నాయి. అంతేకాకుండా మీ భాగస్వామితో కలిసి ఆలోచనలు, చర్చలు చేయడం, వ్యాపార విస్తరణ కొరకు ఆలోచనలు చేయడం మొదలైనవి ఉన్నప్పటికీ కూడా వ్యాపార విస్తరణ కొరకు ధనాన్ని ఖర్చు పెట్టే వైనంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కుటుంబ సభ్యులతో ఘర్షణాత్మకమైన వాతావరణాన్ని అధిగమించాలి. ఎవరికన్నా ఏదైనా ప్రామిస్ చేసినట్లయితే, అంటే ఏదైనా వాగ్దానాలు చేసినట్లయితే ఆ వాగ్దానాలు ఆర్థికపరమైన విషయాల్లో మీరు నెరవేర్చుకునే ప్రయత్నంలో చిన్నపాటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే, కన్యా రాశి వారికి వ్యక్తులతో ఆశించిన విషయాలలో ప్రత్యర్థుల మీద విజయం కావచ్చు, పూర్వపు రుణాలు తీర్చుకునే విషయం కావచ్చు, అలాగే విద్యకు సంబంధించిన విషయాల్లో అధిక శ్రమతో, ఒత్తిడితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అన్నిటికీ తగిన సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. నూతన మైత్రి బంధాల విషయం మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కొత్త స్నేహవర్గంతో కలిపి కొన్ని చర్చలు చేస్తారు. ముఖ్యంగా మీ యొక్క పూర్వపు రుణాలు తీర్చే విషయం, అంటే ఓల్డ్ లోన్స్ కంప్లీట్ చేయడానికి కావచ్చు, శక్తిని పెంపొందించుకోవడానికి, నూతన ప్రదేశాల్లో వృత్తి కొరకు చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. అంతేకాకుండా
మీకు భాగస్వామితో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అది వ్యాపార భాగస్వామి కావచ్చు, లేకపోతే మీ యొక్క కుటుంబంలో మీ యొక్క భాగస్వామి కావచ్చు, ఎవరితో కూడా మాటల వల్ల కావచ్చు, ఆలోచనల వల్ల కావచ్చు ఘర్షణ రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి కృషి చేయాలి. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి మానసిక శాంతిని పెంపొందించుకోవడానికి అధికంగా కృషి చేస్తారు. సంతాన వర్గం యొక్క అభివృద్ధి కొరకు మీ ఆలోచనలను ఉపయుక్తంగా వాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి, ఆలోచనలు చేయడానికి అవకాశం అనేది ఉంది. మానసిక ప్రశాంతతని పెంపొందించుకునే మార్గాలు వెతుక్కుంటారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కొంత ఘర్షణ, వ్యక్తులతో కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు కొత్త వ్యక్తుల్ని నమ్మి కొత్త ప్రాజెక్ట్స్ మొదలుపెట్టేటప్పుడు కానీ, లేకపోతే వృత్తిపరమైన విషయాల్లో కొన్ని ఆలోచనలని మీరు ముందుకు తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి కావచ్చు, లేకపోతే దానికి ఎదురవుతున్న కొన్ని ఇబ్బందుల వల్ల కావచ్చు, ఆ పనిని పూర్తిగా చేయడంలో కొంత ఘర్షణ అనేది ఉంటుంది. కాబట్టి ముందుగా మానసిక ప్రశాంతతని పెంపొందించుకోవాలి, డిప్రెషన్ని అధిగమించాలి, ముఖ్యంగా యోగా, మెడిటేషన్ లాంటివి చేయాలి. ప్రశాంతంగా ఆలోచించడానికి ముందుగా ఏదైనా మ్యూజిక్ లాంటిది వినడం కానీ అలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి సమస్యలు ఏదన్నా ఉన్నా దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా వ్యక్తులతో సహకారం బాగుంటుంది. మీ కింద వారు కూడా మీకు సహకరిస్తారు. అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించడానికి తగిన విధంగా ముందుకు పెడతారు. రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది రోజు? వృశ్చిక రాశి వారికి గృహపరమైన విషయాల మీద శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయాలు, వాహనాలు నడిపేటప్పుడు వాహనాలకు సంబంధించిన ఏ విషయంలోనైనా సరే తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, తండ్రి పెద్దలతో మీ యొక్క చర్చలు కావచ్చు, తల్లిదండ్రుల సౌకర్యాల విషయం కావచ్చు, ఏది ఏమైనా వాటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో అనవసరమైన అవరోధాలు ఏదన్నా ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తూ విద్య మీద పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే చక్కటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు విద్యాపరమైన విషయాల్లో ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి హయగ్రీవాయన మహా శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనుసు రాశి వారి విషయాన్ని తీసుకుంటే ధనుసు రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అలాగే ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో కావచ్చు, జీవిత భాగస్వామి కావచ్చు, వారి యొక్క సహకారంతో మీరు కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. దగ్గర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. అలాగే మీ అంతటి మీరు కొన్ని పనులను పూర్తిగా మీరు నిర్వర్తించుకోవడానికి, ఇతరుల మీద ఆధారపడడం ఇష్టం లేకుండా మీ పనిని పూర్తి స్థాయిలో చేసుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా గృహ వాతావరణం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ నిర్ణయ సామర్థ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే అనుకున్న సమయంలో అనుకున్న పని పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తారు. మకర రాశి. అమ్మ, మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మకర రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. కుటుంబ విలువలు, కుటుంబ వాతావరణం, కుటుంబంలో మీ మాట విలువ మొదలైన వాటి కొరకు ఆలోచనలు అధికంగా ఉంటాయి. ఆ విషయంలో మీ భాగస్వామితో కలిపి కొన్ని కీలక చర్చలు చేస్తారు. వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చాలా అధికంగా ఉంటాయి. అదే కాకుండా చేస్తున్న కార్యక్రమాల్లో కొంత ఘర్షణలు అధిగమించే ప్రయత్నాలు కూడా చేయవలసిన పరిస్థితులు మీకు కనబడతాయి. మీ అంతటి మీరు పనిని పూర్తిగా నిర్వర్తించుకోగలిగిన, ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉన్న మీ అధిక ఆత్మవిశ్వాసం కొన్ని సందర్భాల్లో మాట విలువను తగ్గించే అవకాశం ఉంటుంది. కాబట్టి మాట్లాడే మాటల వల్ల ఆత్మవిశ్వాసం తగ్గకుండా తగిన జాగ్రత్తలు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుంటూ గౌరవం తగ్గకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కుంభరాశి వారి విషయాన్ని తీసుకున్నట్లయితే కుంభరాశి వారికి చేస్తున్న కార్యక్రమాల్లో అత్యధిక ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాల వల్ల కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు కొంత కీలకమైన ఇబ్బందులు లాంటివి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవాలి. ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి మీరు అధికంగా కృషి చేస్తూ మీ ఆరోగ్య విషయంలో కొంత నిర్లక్ష్యం అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. కనుక ముందుగా మీ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలి. తదుపరి కార్యక్రమాల్లో భాగంగా మీరు వ్యక్తుల మీద, మీరు ప్రత్యర్థుల మీద విజయం సాధించడం కావచ్చు, పూర్వపు రుణాలు తీర్చడం కావచ్చు, అదేవిధంగా రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడమే ముందుగా చూసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి ఇలాంటి కార్యక్రమాలని చేయడం ఈజీయే. కనుక అది చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. సాంఘిక సంబంధాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాలు, మాటల విషయంలోనూ, అదేవిధంగా దంతాలకు సంబంధించిన ఆరోగ్య విషయంలోనూ ప్రతి విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. మీనరాశి. అమ్మ,
చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉంది ఈరోజు? ఆకస్మికమైన ప్రయాణాలకి, ఆరోగ్యపరమైన ఆలోచనల కొరకు తీసుకునే నిర్ణయాలకి తగిన సమయంగా దీన్ని భావించవచ్చు. అనుకోని ఖర్చులు, అనుకోని ప్రయాణాలు, మీరు మీకోసం తీసుకునే నిర్ణయాలు, కొంత ఆకస్మికమైన వాయిదాలు, ఆలస్యాలు, ఆటంకాలతో కొంత బద్ధకం అనుకోండి, ఇనర్షియా, ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల్లో తర్వాత చేద్దామని వాయిదా వేసే పద్ధతి, ముఖ్యమైన పనులని వాయిదా వేయడం బట్టి కొంత ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా అధిక ఖర్చుల్ని నియంత్రించుకోవాలి, ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఏదన్నా విషయాన్ని వాయిదా వేసే పద్ధతిని కూడా కొంత ఆలోచించి అలా చేయకుండా ఎప్పుడు అవ్వాల్సిన పని అప్పుడు చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయడం బట్టి మంచి ఫలితాలని ఎదుర్కొంటారు.